ఇంటర్నెట్ సెన్సేషన్, ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ వంశీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతారు. హలో సార్, ఎలా ఉన్నారు? సో చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. స్టూడెంట్స్కి కూడా అదే విధంగా ఎనర్జీని ఇచ్చారనే మేము అనుకుంటున్నాం. చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది ఈవెంట్? బాగా అనిపించింది. అంటే ఇంతమందిని ప్లేస్ చేయడము వీకెప్ వాళ్ళు, ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. ఒక జాబ్ ఇప్పిస్తేనే మనకు ఒక ఫ్యామిలీని సెటిల్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటిది 100+ ప్లేస్మెంట్ విత్ గుడ్ ప్యాకేజెస్ ఇవ్వడం అనేది దట్స్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో డిఫరెంట్ కంపెనీస్లో మంచి ప్యాకేజెస్తో వీళ్ళు చేసేది ఏ సోషల్ సర్వీస్కి తక్కువ కాదనిపిస్తుంది నాకు. సో వీకే వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి. సో మీరు ఇప్పుడు బిజినెస్లో ఉన్నారు సార్, ఇప్పుడు వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు, మీరు బిజినెస్ ప్రిఫర్ చేస్తారా, జాబ్స్ని ప్రిఫర్ చేస్తారా? అంటే దేంట్లో ఉండే అడ్వాంటేజెస్ దాంట్లో ఉంటాయి. బిజినెస్లో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొన్ని నైట్స్ స్లీప్స్ కూడా ఉంటాయి. బట్ జాబ్లో ఏంటంటే మనకు తెలుస్తుంది, ఓహో మండే టు ఫ్రైడే ఉంటుంది, 2 days హాలిడేస్ ఉంటాయి, ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. దీంట్లో రిస్క్ ఎక్కువ, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి బిజినెస్లో పోతే మొత్తం పోతుంది. బట్ జాబ్ ఏంటంటే కూల్ ఉంటుంది, అంటే పీపుల్ నో యువర్ టైమింగ్స్ అండ్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్. సో వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. కొందరు రిస్క్ టేకింగ్ ఉంటారు చూడండి, వాళ్ళకు ఒక్కటే బిజినెస్ సెట్ అవుతుంది. ఎవరైతే రిస్క్ ఫ్రీ లైఫ్, కొంచెం కూల్ ఉండాలి, కామ్ ఉండాలి అనుకుంటారో వాళ్ళు జాబ్ చేయడం బెటర్. సో మీరు ఇప్పుడు వచ్చి ఈవెంట్ని చూసారు. సో పిల్లలు ఆనందమే కాకుండా పేరెంట్స్ని చూసారు, మీకు ఏమనిపించింది సార్? అంటే వాళ్ళ కళ్ళల్లో ఇంకెక్కువ ఉంది ఆనందం. బికాజ్ వాళ్ళు ప్రాక్టికల్గా లైఫ్ని చూసుంటారు. అంటే ప్రాక్టికల్గా మనము ఎంత కష్టపడింటాం డబ్బు కోసం కానీ, ఒక పేరు కోసం కానీ అని. సో వాళ్ళకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ పిల్లలే వాళ్ళ జీవితం ఉంటారు. సో వాళ్ళకి వేరే ప్రపంచం ఉండదు. ఒకసారి పిల్లలు పుట్టినాక వాళ్ళే ప్రపంచం అయిపోతారు. ఆ ప్రపంచాన్ని మంచిగా ఉంది వాళ్ళ లైఫ్ అనేసరికి వీళ్ళ కళ్ళల్లో కూడా ఒక వెలుగు వస్తుంది. ఐ కుడ్ సీ దట్ హియర్ ఆల్సో. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ వీక్యూబ్ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఒక మంచి మాట చెప్పాలి, అది పేరెంట్స్కైనా సరే పిల్లలకైనా సరే అంటే మీరు ఏం చెప్తారు సార్? ఏం లేదు, పిల్లలు కదా అని ఇండిపెండెన్స్ ఇవ్వకుండా ఉండకండి. దే హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ థాట్స్. వాళ్ళకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ప్రతిసారి ఇదే కరెక్ట్, ఇదే రాంగ్, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోరాదు, లేదా నువ్వు అరేంజ్ మ్యారేజే చేసుకోవాలి, ఇట్లా వాళ్ళని బలవంతం చేస్తే, లేదా ఇదే చదువు, ఇక్కడనే ఉద్యోగం చేయి, పట్టుకొని ఉండరాదు. పట్టుకుంటే బటర్ఫ్లై అయినా చచ్చిపోతుంది. కాబట్టి ఫ్రీగా వదిలేయాలి. సో వాళ్ళకు వాళ్ళ లైఫ్ని బతకనియాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి, ప్లీజ్ ఫాలో సోషల్ పోస్ట్. ప్లీజ్ follow social post. Thank you so much.